నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరి సొంత ఇంటికల్లా సాకారం చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఒంగోలులో గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్ల గృహప్రవేశం శంకుస్థాపనలు. వెలుగొండ ప్రాజెక్టు పనుల జాప్యంపై అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. వారం వ్యవధిలోనే రెండవసారి వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారన్న మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. కొండపి నియోజకవర్గం టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరి సొంత ఇంటికల సాకారం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ ఇల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. దీనిలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో 3 లక్షల గృహప్రవేశాల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 400 గృహప్రవేశాలు నేడు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద చిన్న మల్లేశ్వర కాలనీలో నిర్మించిన ఇంటి గృహప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అలానే కేశవరాజుగుంటలో నూతనంగా నిర్మించనున్న ఇంటి శంకుస్థాపన పూజా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PMAY 2.0 ద్వారా చేపట్టిన గృహ నిర్మాణ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. జిల్లాలో 7,372 గృహాలు నిర్మించడం జరిగిందని, తన నియోజకవర్గంలో నూతనంగా 260 మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో 1,80,000 రూపాయలు ఇచ్చే రుణాన్ని BC/SCలకు 50,000, STలకు 75,000, గిరిజన చెంచులకు 1,00,000 చొప్పున అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ గృహ నిర్మాణం ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్నారు. జిల్లాలో 11,000 ఇళ్లు నిర్మించేందుకు 56 కోట్ల మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. నిర్మాణానికి ఎటువంటి అవరోధాలు ఏర్పడినా అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని కోరారు. హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, RDO లక్ష్మీప్రసన్న, హౌసింగ్ AE నాంచారెడ్డి, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ వేమూరి సూర్యనారాయణ, 2వ డివిజన్ కార్పొరేటర్ తెల్లపల్లి ధనలక్ష్మి, గాంధీ, కార్పొరేటర్ గిరిజా శంకర శాండిల్య, AMC మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, టీడీపీ నాయకులు అట్లూరి వెంకటేశ్వర్లు, పిన్ని వెంకటేశ్వరరావు, రాయపాటి బాబురావు, వెంకట సుబ్బారావు, అంకమ్మరావు, నాయుడు, యోహాన్లు ఎమ్మెల్యే కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. సహస్రశీర్షా వృషః సహస్రాక్ష సహస్రపాత్ శభోమిం విశ్వతో వృత్పశానః యథన్నేన ద్రోహతి ఏత పద్మేసితాం పద్మవర్ణాం తామిలాశైష్టాం లక్ష్మీం దశామ్యహం అబోధిమ సమృద్ధిం చ సర్వాత్ లోకమే ఇల్లు కట్టుకోవడానికి అంతేనా మా అందుకరంట గౌరవ జిల్లా సార్ ఇటు పెద్ద మోహన్ రావు గారికి, RDO గారికి, AMC చైర్మన్ వెంకటరామన్కి, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు నగరంలో జరుపుదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ చూడరా చాలాసేపు అయింది వచ్చి, నువ్వే లేట్ వచ్చి ఒక మొక్కలో చెప్పు. వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గవర్నమెంట్ 5 సంవత్సరాలు పట్టించుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెండర్లు కూడా తీశారు. దాన్ని కూడా 2 నెలలు 3 నెలల లోపల అది కలిపి కంప్లీట్ చేసుకుంటే అక్కడ ఒక 4,500 మంది వరకు అక్కడ కూడా మన వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చారు. డబ్బులు కట్టారు, ఎవరైతే కట్టారో, ఎవరైతే మన వెనక తీసుకోకుండా అలానే ఉంచారో
వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకే అలాట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గం వచ్చాక దగ్గర ఇలా మనకి 400 ఇళ్ళు ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మన 7,372 మన జిల్లాకి శాంక్షన్ అయితే దాంట్లో 400 మంది ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. దాంతోపాటు ఈ రోజుకు 260 కొత్తవి కూడా శాంక్షన్ చేశాం. అవి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత గృహాల్లో ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఈరోజు 2.5 లక్షల రూపాయలు ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా కూడా మన స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకుంటే తప్పకుండా కూడా మీరు అప్లై చేయండి. ఆల్రెడీ మన పీడీ గారు అయితే వాళ్ళందరినీ కూడా పంపించారు, కింద డోర్ టు డోర్ కూడా వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా మన డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎవరికైతే కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుకునేటట్టుగా అప్లై చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి శాంక్షన్ చేయడానికి ఈరోజు ఉంది. ఈరోజు 2.5 లక్షల రూపాయలు అంటే ఇంకొక 50,000 60,000 వేసుకుంటే ముందు మన సొంత ఇల్లు ఒక స్లాబ్ తోటి 2 బెడ్రూములతోటి మనం మినిమమ్ మనం ఉండేదానికి వస్తువులతో చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం ఈరోజు ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా కూడా అందరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కూడా ఈడే ఉన్నారు, ఇప్పుడే మన కలెక్టర్ గారు కానీ మేము అందరం కూడా పోయి వాళ్ళ గృహప్రవేశానికి కూడా పోయి వాళ్ళకి కీ ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వం తరఫున బట్టలు పెట్టి ఈరోజు వాళ్ళకు కూడా పూజ చేసుకుని వచ్చాం. అదేవిధంగా కోటేశ్వరరావు అనే అతను ఈరోజు భూమి పూజ చేసుకున్నారు. వాళ్ళు కూడా 2,50,000 వాళ్ళకి అలాట్ చేసి ఈరోజు ఆ భూమి పూజ కూడా కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా పోయించాం. వాళ్ళ 2 కుటుంబాలకు కూడా మనస్ఫూర్తిగా అందరూ తరఫున అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళు అదేవిధంగా ఆ స్పిరిట్ తోటి మిగతా వాళ్ళందరూ కూడా రండి, తప్పకుండా కూడా చేసుకోండి. ఎందుకంటే మన దగ్గరికి ఈరోజు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు ఏంటి అనేది తిరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా మీరు ఇంకా కూడా కట్టుకోవటం కానీ ఏదైనా చేసుకోలేకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఏ పథకాలైనా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనం సూపర్ 6 పెట్టామో సూపర్ 6లో అన్నీ కూడా ఈరోజు మన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఎవరికైనా ప్రతి కుటుంబానికి ఒక మంచి ఇల్లు ఉందంటే కనుక వాళ్ళకి సొసైటీలో చాలా గుర్తింపు ఉంటుంది. సో నేను యాక్చువల్గా ఈ కలెక్టర్ కాకముందు హౌసింగ్ నుంచే వచ్చాను. మొన్నటి వరకు కూడా నేను హౌసింగ్ ఎండీగా ఉన్నాను. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మేము ప్రతి చోట కూడా చెప్పేది ఏంటంటే కంపల్సరీగా మీరు పక్కా హౌసెస్ మీరు కట్టుకోవాలని చెప్తున్నాము. దీంట్లో భాగంగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకిస్తున్నటువంటి 1,80,000 రూపాయలు సరిపోవని చెప్పి ఎస్సీస్కి, బీసీస్కి, ఎస్టీస్కి, తర్వాత ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి ఇస్తున్న డబ్బు సరిపోదు కాబట్టి మళ్ళీ దీనికోసం వాళ్ళు అప్పు చేయకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఒక డెసిషన్ తీసుకుని 50,000 చెప్పిన ఎస్సీస్కి అండ్ బీసీస్కి, 75,000 ఎస్టీస్కి అండ్ ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి అందరికీ 1,00,000 రూపాయలు చెప్పిన పెంచడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నందుకు చాలా సంతోషం. అందరం కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో అలాగే ఈ కూటమికి వెన్నంటూ ఉండాలని చెప్పి, ఎందుకంటే ఈరోజు నిజంగా మనకి పండగ వాతావరణం. ప్రతి ఒక్క అర్బన్ ఏరియా నుంచి కూడా ప్రభుత్వం 2.5 లక్షలు, అలాగే గ్రామాల్లో 2,89,000 మనకి ఇస్తూ ఈరోజు మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకునే విధంగా మనకి సహకరిస్తున్నారు. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వాలు మాటలు చెప్పినవి కానీ ఎక్కడ కూడా మనకి అందుబాటులో కానీ ఎక్కడ సంక్షేమ పథకాలు కానీ మనకి ఎక్కడ రాలేదు. పేర్లు చెప్పినవి ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే కరెంటు బిల్లులో చూపించి తీసేయటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇలా కాదు. ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేసిద్దని చెప్పి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి గృహ నిర్మాణ సంస్థ
అధికారులందరికీ కూడా జిల్లా యంత్రాంగం అందరికీ కూడా మరొకసారి రాష్ట్రంలోనే ఉండకూడదు అనేది మరి మన సీఎం గారు ఆలోచిస్తుంటే మన ఒంగోలు ఇల్లు లేని వాళ్ళంటే ఎవరు ఉండకూడదు అనేది మన ఎమ్మెల్యే గారి యొక్క నా యొక్క ఆకాంక్ష. కాబట్టి ఇది త్వరలో నెరవేరబోతుంది అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, అలాగే టిట్కో ఇల్లు చాలా మంది మేము డబ్బులు కట్టాము మాకు ఇంకా ఇల్లు రాలేదు అని అడుగుతున్నారు. అలాంటి వాటిని కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. అది ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ, రోడ్లు, డ్రైన్లు, కరెంటు, వాటర్ కనుక ఇచ్చినట్లయితే అది కూడా త్వరలోనే అది పూర్తవుతుంది. దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు దామచర్ల గారు మరి చొరవ తీసుకుంటున్నారు. అది కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇది కనుక అయితే ఒంగోలు అంతా కూడా అందరూ కూడా మీ యొక్క ఇంట్లో హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి నన్ను కూడా ఆహ్వానించేందుకు మరి హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి సెలవు. వారం రోజుల వ్యవధిలోనే వెలుగొండ ప్రాజెక్టును రెండవసారి సందర్శించిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు పనులపై అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో పనుల జాప్యంపై అధికారుల తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. వారం కిందట తాను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించిన సొరంగాల్లోని డీవాటరింగ్ పనులు, గండ్లు పూడ్చివేత పూర్తి కాకపోవడంపై ఇలా అయితే ఎలా అంటూ అధికారులను ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు చిరకాల స్వప్నం వెలుగొండ ప్రాజెక్ట్ అని అన్నారు. వెలుగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన గత ప్రభుత్వం మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదని అధికారులను హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన ఏజెన్సీలకి పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న అధికారులకు స్పందన లేకపోతే ఎలా అని మంత్రి రామానాయుడు హితవు పలికారు. వెలుగొండ మనందరి హయాంలో పూర్తయితే ప్రకాశం జిల్లా ప్రజలకు మనం ఎంతో మేలు చేసిన సంతృప్తి కలుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ శ్యాంప్రసాద్, ఎస్ఈ అబూ తలీం తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ పూర్తి చేసుకుని 26 కల్లా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలుగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, జిల్లా శాసనసభ్యులు కానీ, ఈ జిల్లా మంత్రులు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖగా మేము కానీ మేమందరం కూడా ఒక టీం వర్క్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా 26కి పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అధికారులకు, ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది. 26 కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే కాదు, దానికి అధికారులు, ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసేటువంటి విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏదో ఆడిందాట పాడింది పాటగా ప్రజల్ని పట్టించుకోకుండా పాలన జరిగింది. అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి 11 సీట్లు కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించాలనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా హెచ్చరించడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక కృషి కారణంగా రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. కొండపిలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ కమిటీల ప్రమాణ స్వీకారం అనంతరం సత్య మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను సీఎం చంద్రబాబు సూపర్ సక్సెస్ చేశారని, ఇదే విషయాన్ని టీడీపీ నూతన కమిటీలు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారికి వివరించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల అమల్లో కొండపి నియోజకవర్గం టాప్ 10లో ఉందని, ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి నియోజకవర్గాన్ని టాప్ 3లో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు దామచర్ల సత్య తెలియజేశారు. భారతదేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీకి సుమారు 1 కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా కార్యకర్తే అధినేత అనే ఒక గొప్ప నిదానంతో కార్యకర్తలు ఆనందంగా వాళ్ళు ఆనందంగా ఉండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొని రాబోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తల కోసం అనేక కార్యక్రమాలు, వాళ్ళని బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా మాపై ఉందని కూడా తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఏది ఏమైనా పటిష్టమైన కమిటీతోటి రాబోయే రోజుల్లో కొండేపి నియోజకవర్గం ఇంకా అభివృద్ధిలో కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉంటుందని,
ఇప్పటికే సుమారుగా వరుస హ్యాట్రిక్లతోటి మన గౌరవ మంత్రివర్గ స్వామి గారు గెలిచారు. రేపు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అన్ని విధాల అభివృద్ధి చేసుకోబోతూ ఉన్నాం. అలాగే అన్ని స్థానాలు కూడా గెలుచుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క నియోజకవర్గంలోని ఏ సమస్య ఉన్నా నేను కానీ మంత్రివర్యులు స్వామి గారు కూడా అందుబాటులో ఉంటారు. కొండేపి నియోజకవర్గంలో ఒకటే జెండా ఒకటే అజెండా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కంచుకోటగా మనందరం మన పైన ఒక పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే టాప్ 10 నియోజకవర్గాల్లో కూడా మనకు తెలుగుదేశం పార్టీ కంచుకోట నియోజకవర్గంలో కొండేపి కూడా ఒకటి ఉంటాం. ముందుగా మన పార్టీకి ప్రథమంగా పటిష్టమైన కార్యకర్తలు ఉన్నారు. అపోజిషన్లో చాలా కష్టపడి పనిచేశారు. మనం ఎటువంటి గ్రూపిజాలు లేకుండా సమన్వయం చేసుకొని నియోజకవర్గ అభివృద్ధిలో కానీ అలాగే తెలుగుదేశం పార్టీ బలోపేతంలో ఏ విధంగా ఉండాలనేది ఆయన ఒక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జి మంత్రులతోటి అలాగే అధికారులతోటి సమన్వయం చేసుకొని జోనల్ కోఆర్డినేటర్లు ఏ విధంగా ఎన్నికల్లో పనిచేసామో వాళ్ళకి నాయకులకి మధ్య ఎమ్మెల్యేలకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవి వాళ్ళతోటి త్వరగా పరిష్కరించే దశగా ఆయన గొప్ప ఆలోచనతో కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అవి తప్పకుండా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరో 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు బాగుంటుందని కూడా తెలియజేయడం. మాగుంట అభిమానుల ఆధ్వర్యంలో ఒంగోలు రామనగర్లోని ఎంపీ కార్యాలయంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకును బెజవాడ సురేష్ రెడ్డి, తాతాప్రసాద్, బెల్లం సత్యనారాయణ, రంగసాయి, నాదెండ్ల సుధాకర్లు కట్ చేసి పంచిపెట్టారు. మాగుంట సుబ్బరామరెడ్డి ఆశయ సాధనకు శ్రీనివాసులరెడ్డి సేవా నిరతిని కొనసాగించేందుకు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి మాగుంట కుటుంబ సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. చిన్ననాటి నుండే ఓర్పు, సహనం, సేవాగుణం గల రాఘవరెడ్డి నాయకత్వం ప్రకాశం జిల్లాకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తాతా కన్నా, సీనారెడ్డి, కండే శ్రీనివాసులు, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డి, ఆళ్ల శ్రీనివాసులరెడ్డి, కొర్రపాటి శ్రీనివాసులు, ఎత్తపు కొండారెడ్డి, 21వ డివిజన్ అధ్యక్షులు బాబురావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సార్ ఓకే సార్ ఓకే సార్ చాలా సంతోషం. నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి కూడా వేడుకల సందర్భంలో ఈ మాగుంట అభిమానులు, మా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఇక్కడ అనేక మంది వచ్చున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా రాఘవరెడ్డికి అన్ని విధాలుగా మీరు అండగా ఉంటారని, రాబోయే రోజుల్లో ఆయన తప్పకుండా ఈ పార్లమెంట్ పోటీ చేస్తాడు. మీలాంటి అభిమానులందరికీ ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనో నాకు తెలియదు, కానీ మీరు మొదటి నుంచి మేము గత 35 సంవత్సరాలుగా మేము ఇక్కడికి వచ్చి ఒంగోలు పార్లమెంట్లో నిలబడి ఉన్నాం, ఎమ్మెల్యేగా నిలబడి ఉన్నాం. మీరు చూపించే అభిమానం మేము మర్చిపోలేని విషయం ఇది. రాబోయే రోజుల్లో కాబోయే నాయకులు, మన ప్రియతమ నాయకులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ముద్దుల తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున మనం స్థానిక మన కార్యాలయంలో, అంటే మన ఎంపీ గారి అంటే మనందరి ఇల్లు, మన కార్యాలయంలో ఒక ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారి మనవడైన శ్రీ బెజవాడ సురేష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారి అనుభవం అంతా కూడా యువ నాయకుడికి ఒక లెసన్ లాగా, అంటే
ఆయన బెజవాడ గోపాల్ రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తూ సురేష్ రెడ్డి గారు వారి అనుభవాల్ని యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి గారికి ఒక స్ఫూర్తిగా తీసుకొని ఉంటారనే ఉద్దేశంతో సురేష్ రెడ్డి గారిని ఈ యొక్క కార్యక్రమానికి మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ప్రకాశం జిల్లా యూత్ ఐకాన్ అయినటువంటి మాగుంట రాఘవరెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నేను 10 సంవత్సరాల నుంచి అతనితో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. అతను ఎప్పుడు ఒక వ్యక్తికి చేయాలని కాదు, ఒక ఊరికి లేకపోతే ఒక మండలానికి ఏం మంచి చేయాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రభుత్వంతో కాదు, తన సొంత నిధులతో కూడా ఊరికి మంచి చేయాలంటే నేనున్నా ముందు అంటూ ఆలోచనతో మొదట వెళ్తూ ఉంటారు. అట్లానే రాఘవరెడ్డి గారు రాబోయే కాలంలో మంచి నాయకుడిగా ఎదగాలని, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు రాఘవరెడ్డి గారి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో డిసెంబర్ 13వ తేదీ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు. కక్షిదారులు న్యాయస్థానాల చుట్టూ తిరగకుండా ఇరువురి ఆమోదంతో కేసులను సత్వరం పరిష్కారం చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇక్కడ కేసులు పరిష్కారం చేసుకుంటే అప్పీలుకు అవకాశం ఉండదన్నారు. జాయింట్ మెమో ఇచ్చి కోర్టులో దాఖలు చేసుకుంటే ఆ కేసులను కూడా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కక్షిదారులు డిసెంబర్ 13న జరిగే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 13న మన ప్రకాశం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. మనకి ప్రకాశం జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు 9 మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఉన్నాయి. వీటి ఆధ్వర్యంలో ఆ రోజు అన్ని క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, అన్ని సివిల్ కేసెస్ పరిష్కరించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ మన జిల్లాలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లు జరుగుతున్నాయి. ఎవరైనా పార్టీస్ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే తమ కోర్టులకు వెళ్ళి జాయింట్ మెమో ఇచ్చి ఆ మ్యాటర్ని ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్కి రిఫర్ చేసినట్లయితే ఆ రోజు అక్కడికక్కడే దాన్ని పరిష్కరించి దానికి సంబంధించిన ఉత్తర్వులు డిసెంబర్ 13, 2025న అందించడం జరుగుతుంది. కావున కక్షిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఎన్ఐఆర్టీ కేసుల్లో కూడా ఎటువంటి ఫైన్ లేకుండా బోత్ పార్టీస్ కనుక రాజీ చేసుకున్నట్లయితే ఆ మ్యాటర్ని కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మరియు క్రిమినల్ కేసుల్లో, ఎక్సైజ్ కేసుల్లో కూడా 15/8/2025 వరకు ఒక గవర్నమెంట్ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కాంపౌండబుల్ ఫీజు కనుక కట్టినట్లయితే ఆ మ్యాటర్స్ని కూడా ఈ జాతీయ లోక్ అదాలత్లో కాంపౌండింగ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. కావున ప్రకాశం జిల్లాలో ఉన్న కక్షిదారులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు డిస్పోజల్ అయ్యేటట్లుగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యులుగా నియమితులైన కఫిల్ బాషా శాసనసభ్యులు దామచల జనార్దన్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీ కమిషన్ సభ్యుడు కఫిల్ బాషాకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో బూత్ ఏజెంట్ నుండి అంచెలంచెలుగా నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులు అలంకరించిన వ్యక్తి కఫిల్ బాషాను కొనియాడారు. నిబద్ధత, అంకిత భావం, క్రమశిక్షణతో పార్టీలో పనిచేస్తే పదవులు లభిస్తాయనడానికి ఉదాహరణ కఫిల్ బాషా అని చెప్పారు. తనకు పదవి వచ్చేందుకు సిఫార్సు చేసిన ఎమ్మెల్యే దామచల జనార్దన్, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఇతర పార్టీ నాయకులకు కఫిల్ బాషా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ నాయకులు హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆశీస్సులతో నాకు ఈరోజు రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యునిగా నియామకం జరిగింది. ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి మైనార్టీ కమిటీ వరకు అనేక పార్టీ పదవులు అనుభవించి, అదేవిధంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యునిగా, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ రాష్ట్ర మైనార్టీ కమిషన్ మెంబర్గా తెలుగుదేశం పార్టీ గుర్తించి నాకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శాసనమండలి మాజీ చైర్మన్ మరియు శాసనమండలి మాజీ చైర్మన్ ఎన్ఎండి షరీఫ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులకు, నాకు సహకరించినటువంటి ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, పది రావడానికి నాకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మైనార్టీ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యునిగా నియమించడం అనేది చాలా సంతోషమైన విషయం. 4 సభ్యుల్లో ఒకటిగా నియమించడం, అది ఒంగోలు నియోజకవర్గంలో మన మిత్రుడు కపిల్ బాషాకి ఈ పదవి రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. అట్లాగే దీనికి సహకరించిన మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లాగే నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వారి గారికి, అట్లాగే లోకేష్ బాబు గారికి, అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కపిల్ బాషా మైనార్టీ వర్గానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. నిబద్ధత గల కార్యకర్తగా చిన్నప్పటి నుంచే బూత్ ఏజెంట్ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీకి 12 డివిజన్లో నేనున్నానంటూ ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపించిన వ్యక్తి కపిల్ బాషా. కపిల్ బాషా అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. దాని వెనక ఎంతో కష్టం ఉంది. బూత్ స్థాయి నుంచి కూడా రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు వరకు పార్టీ పదవులు అనుభవించిందే కాకుండా అతి చిన్న వయసులోనే ఒంగోలు నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యుడిగా కూడా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి ఉన్నారు. ఆ తర్వాత ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆయనకి పదవి లభించింది. దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన వారికి తప్పకుండా గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుందని మరోమారు రుజువు చేశారు. కపిల్ బాషాకి మైనార్టీ కమిషన్ సభ్యుడిగా పదవిని ఇచ్చి శ్రీ దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన గౌరవం, గుర్తింపు ఇస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ గారు కపిల్ బాషా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మైనార్టీ సోదరులు అందరినీ కలుపుకొని తన మార్కు గతంలో ఎట్టా కోఆప్షన్ సభ్యుడిగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పనిచేశాడో తన మార్కు మైనార్టీ కమిషన్ సభ్యుడు కూడా తన మార్కు పరిపాలన అందించి మైనార్టీ సభ్యుల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, పార్టీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టీడీపీకి కంచుకోటగా ఉన్న కొండపి నియోజకవర్గంలో నూతన కమిటీలు మరింత బలోపేతం చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. 2029లో కూటమిని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కొండపలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీకి కార్యకర్త అధినేత అని, ఆ దిశగా వారిని గౌరవిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు పాల్గొని ప్రసంగించారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ సత్య కట్ చేశారు. తర్వాత
ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారని మీ అందరికీ అడుగుతూ ఉండొచ్చు. ఆగిపోయిన అభివృద్ధి మన నియోజకవర్గంలోనే చూసుకుంటే సుమారుగా 40 కోట్ల రూపాయల రోడ్లు మనం వేసుకోగలిగాం. 28 కోట్ల శాంక్షన్లు త్వరలో పనులు మొదలు కాబోతూ ఉన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లు కానీ R&B రోడ్లు కానీ. అలాగే రాష్ట్రంలో చూసుకుంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి భయపడుతున్న రోజుల్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రేపు విశాఖపట్నం మన ఇండస్ట్రియల్ సబ్మిట్లో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ చూసి మళ్ళీ అభివృద్ధి రాబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వచ్చినాయి, పోరాడాం, సుఖాలు ఉన్నప్పుడు నా వెనకాల ఉన్నారు, కష్టాల్లో నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్తకు వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత దామచర్ల సత్యాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పదవులు కొందరికి ముందుగా వచ్చినాయి, కొందరికి రాబోతూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రతి కార్యకర్త ఆర్థికంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండేలాగా పార్టీ కూడా కార్యాచరణలు మొదలు పెడతా ఉన్నాయి. మీరు వాళ్ళని తీసుకొని టైం ఇచ్చి వాళ్ళని ఒక సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మండల పార్టీ అధ్యక్షులు తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన నియోజకవర్గంలో ముఖ్యంగా 2 మండలాల్లో ఈ సమస్య ఉంది, పొన్నలూరు, మర్రిపూడి. ఈ 2 మండలాల్లో కూడా ఎంఆర్ఓలో కూడా నేను చెప్పాను. మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఒక రోజు మీటింగ్ పెట్టి తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత కూడా తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు పార్టీ ఒక కొత్త సిస్టమ్ తీసుకుంది. గత ఎన్నికల్లో క్లస్టరు, యూనిట్, బూత్. దానివల్ల మనం 164 సీట్లు గెలిచామంటే ఆ క్లస్టర్, యూనిట్, బూత్ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయబట్టే. ఈరోజు మీరు ఆ పదవులు తీసుకొని వాటికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీకు వైపైన ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరందరూ కూడా గ్రామములు ఇవాళ ఒకరికి ఒక పదవి రావచ్చు, ఇంకొకరికి ఇంకోసారి ఇంకో పదవి రావచ్చు. వీటన్నిటి కూడా సమన్వయం చేసుకొని మనం అందరం కూడా ఐక్యతగా ఉంటేనే గ్రామంలో మనం ముందుకు పోగలుగుతాం. రకరకాల భావాలతో మనం అవన్నీ వదిలివేసి మన పార్టీ మనము ఒక వైఎస్ఆర్ని అణగదొక్కి ముందుకు వచ్చినాం. మనం అందరం కూడా ఐక్యతగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికలు ఎంపీసీ కావచ్చు, జడ్పీసీ కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు ఐక్యతగా అదర్ దాన్ పార్టీ నామినేషన్ చేసే స్థితిలో కూడా లేకుండా మీరందరూ అంత గట్టిగా ప్రయత్నాలు చేసి ముందుకు సాగుతారని చెప్పని మనవి చేస్తూ, పదవీ విరమణ వృత్తికే కానీ ప్రవృత్తికి కాదు అనే మాటకు స్ఫూర్తి ఆమె. ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొంది నాన్నవారు లేని పరిస్థితుల్లో ఒంగోలు మండువ వారిపాలెంలోని కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో 10 ఏళ్లుగా ఉంటూ వివిధ రంగాలపై తనకు ఉన్న మక్కువను మెరుగుపరుచుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె డాక్టర్ ఆర్యపాటి గోపాలన్ రాజకుమారి. తమిళనాడు మూలాలు కలిగి ఉండి తండ్రి కలెక్టర్ ఉద్యోగరీత్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడిన గోపాలన్ రాజకుమారి స్ఫూర్తివంతమైన ప్రస్థానంపై ఢీ న్యూస్ ప్రత్యేక కథనం. జన్మతః తమిళులైన తండ్రి రాయలసీమలో కలెక్టర్గా పనిచేసే సమయంలో కర్నూలు జిల్లా బనగానపల్లిలో జన్మించి కర్నూలులో విద్యాభ్యాసం పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉపాధ్యాయునిగా పనిచేసి అప్పటి సీఎం చంద్రబాబు చేతి మీదుగా అవార్డు తీసుకుంది గోపాలన్ రాజకుమారి. బాల్యం నుండి విద్యలో మంచి ప్రతిభ చూపుతూ ఎంబీబీఎస్ చదవాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. అయితే పట్టుదలతో డిగ్రీలు పూర్తి చేసి రాత్రి కళాశాలలో న్యాయ విద్య పూర్తి చేశారు. విధి నిర్వహణలో హైదరాబాదుకు బదిలీ అయి అక్కడే పదవీ విరమణ చేశారు. అనంతరం
15 సంవత్సరాల పాటు ఐఐటి రామయ్య కోచింగ్ సెంటర్లో అధ్యాపకురాలుగా పనిచేశారు. ఎటటి నుండి వీచెనో ఈ చల్లని గాలి, ఎటటి నుండి వీచెనో పూలతో గుటూ తీగలపై తూగుతూ ప్రకృతి నెల్ల హాయిగా తీయగా మాయగా పరవశింప చీగుతూ ఎటటి నుండి వీచెనో విద్యాబోధనతో పాటు చిత్రలేఖనం, గానం, చిన్న చిన్న వస్తువులతో బొమ్మలు తయారు చేయటంపై మక్కువతో ఆ దిశగా పయనిస్తున్నారు. 7 పదుల వయసు దాటినా ఆమె పాడితే మధురం, కుంచెపడితే ఎన్నో భావాలు పలికించే పెయింటింగ్స్, ఆమె దృష్టి పెడితే పనికిరాని వస్తువులైన అపురూపమైన బొమ్మలుగా తయారవుతాయి. తల్లిని ఆది గురువుగా భావిస్తూ దానిని క్యాన్వాస్పై పెయింటింగ్ చేయటంతో పాటు సంకన ఉన్న బిడ్డతో కట్టెలు మోస్తూ మరో బిడ్డను చేయి పట్టుకుని బడిలో చేర్పించే చిత్రం, పూలు పళ్ళు అమ్ముకుంటూ బిడ్డలకు మంచి ఆహారం దుస్తులు అందించి చదువు కోసం పంపించే తల్లి, కొబ్బరి చెప్పులపై ఆమె చేతివాటంతో మెరిసే చిత్రాలు, కిడ్డీ బ్యాంక్ తదితర కళాకృతులు ఆమె చేతి నుండి జాలువారుతాయి. నాడు నేడు అని ఒక కాన్సెప్ట్తో నేను తయారు చేశాను. ఇది పిల్లలకి కానీ, టీచర్స్కి కానీ, సమాజానికి కానీ అన్నిటికీ ఉపయోగపడే విధానంగా నేను తయారు చేశాను. ఒకటి, ఆ రోజుల్లో ఎట్లా ఉన్నది ఎడ్యుకేషన్ విధానము, పిల్లలు బడికి పోవడానికి ఏ విధంగా బాధపడేవాళ్ళు, పేరెంట్స్ ఏ విధంగా కష్టపడేవాళ్ళు అనే దానికి ఒక ఆధారంగా నాడు అనే ఒక కాన్సెప్ట్తో ఆ బొమ్మను వేశాను. తనకు రవీంద్ర భారతిలో అవార్డు ఇస్తూ అప్పటి సీఎం చంద్రబాబు తనతో అన్న మాటలతో ఉప్పొంగిన ఉత్సాహంతో ఊపిరి ఉన్నంత వరకు తన చదువు కళలు అందించాలన్న మొక్కవోని దీక్ష పెరిగిందని గోపాలన్ రాజకుమారి సవినయంగా చెప్తున్నారు. తనకు ఒంటరితనం అనే ఆలోచన ఏనాడూ లేదని, తనకు తెలిసిన విద్య కళలపై వ్యాపకంతో ఎక్కడైనా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తే తన కళాకృతులను తీసుకెళ్లి ప్రదర్శిస్తానని పేర్కొన్నారు. 7 పదుల వయసులోనూ బహుముఖంగా రాణిస్తున్న ఆమెకు అమెరికాకు చెందిన డ్రేస్పింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందజేసింది. గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డు తన లక్ష్యమని, అందుకు తనకు ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని, మనసు ఆశయం ఎప్పుడూ నిత్యనూతనమని నేటి తరానికి స్ఫూర్తినిస్తున్న ఆరెపాటి గోపాలన్ రాజకుమారి బామ్మకు డి న్యూస్ అభినందనలు తెలుపుతోంది. లైట్ ప్రకారము ఈ షైనింగ్ వస్తుందండి. నేను గడ్డిని డిఫరెంట్ కలర్స్లో అంటే తీసుకొని మ్యాథమెటికల్ మెయిన్గా దీంట్లో ట్రయాంగిల్, రెక్టాంగులర్, స్క్వేర్, హాఫ్ సర్కిల్, సర్కిల్. నాకు ముందు నుంచి ఒక కోరిక ఉండేది మెడిసిన్ చేయాలని. దానివలన నేను చిన్న ఏజ్లో పాస్ అవడం వల్ల నా కాలేజీలో చేరే అవకాశము 2 years గ్యాప్ అయిపోయింది. దానితోటి కాలేజ్ అట్మాస్ఫియర్లోకి చేరేటప్పటికి ఆ వాతావరణం ఆ ప్రభావంతో కొద్దిగా చిన్న ఏజ్ కాబట్టి భయపడిపోయినాను. నేను మార్కులు సంపాదించలేకపోయినాను డాక్టర్ కోర్స్ చదవడానికి. సో నేను నా యొక్క ఎడ్యుకేషన్ తోట కంటిన్యూ చేసి బీఎస్సీ కేవీఆర్ కాలేజ్, బీఈడి కర్నూలు బీఎడ్ కాలేజ్ చేశాను. ఎక్కడైతే నేను ఎస్ఎల్సి చదివానో అదే కాలేజీలోనే బీఈడి చేశాను, అదే కాలేజీలోనే నేను ఉద్యోగం కూడా చేశాను. 20 స్క్రిప్ట్స్ రాశాను కిడ్నీ పైన. తర్వాత ట్రాపికల్ డిసీజ్, ఉష్ణమండల వ్యాధులు దాని గురించి రాశాను. తర్వాత హార్ట్ గురించి కూడా రాశాను. టుడే ఆల్సో ఐఎమ్ కంటిన్యూయింగ్, నో బ్రేకింగ్, నాకు బ్రేక్ లేదు. తర్వాత ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతుందంటే తప్పక అక్కడ పెడుతుంటాను. లాడ్ బజార్లో పెట్టాను, సికింద్రాబాద్లో పెట్టాను, కర్నూలులో పెట్టాను. ఫర్ ద ప్రెసెంట్ ఒంగోలుకి వచ్చిన తర్వాత మా గైడు, నా బ్యాక్ బోన్ అనే చెప్పాలా, డాక్టర్ రవీంద్ర గారు నాకు ఎంతో అవకాశం ఇచ్చి ఆయన ప్రతి సంవత్సరం October 8th వాళ్ళ ఫాదరు బ్రదరు మెమరీ కోసం పెడుతుంటారు. అక్కడ కూడా నేను ఎగ్జిబిషన్, నేను చాలా సంతోషపడింది. ఒక సిచ్యువేషన్లో పన్నానండి. ఎప్పుడైతే రవీంద్ర భారతి డయాస్ పైన పోతున్నానో నేను నారా చంద్రబాబు గారిని టీవీలో చూడడమే కానీ ఆయన చేతుల మీద నేను అవార్డు తీసుకున్నప్పుడు 2 మాటలు మాట్లాడినారు. అమ్మ
ఆర్ యూ ఎ గవర్నమెంట్ సర్వెంట్? ఎస్ సార్. వెరీ హ్యాపీ. మీరు ఎప్పుడు కూడా వర్క్ మైండెడ్గా ఉన్నారు కాబట్టి మీకు ఈ అవార్డు. యూ కంటిన్యూ దిస్. ఓకే, చాలు. సైట్ కూడా నాకు లేదు, రైట్ సైడ్ మాత్రమే పనిచేస్తుంది. నా ఆర్గన్స్ ఏవి పనిచేయవు. బట్ ఐ వాంట్ టు డొనేట్ మై బాడీ ఐదర్ టు ది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ హియర్ నా ఆంధ్రప్రదేశ్, ఇక్కడైనా సరే నేను చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బాడీలోని ఆర్గన్స్ను అనాటమీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్లో పెట్టి ఓపెన్ చేసి ఆర్గన్స్ను చూపిస్తుంటారు. ఐ డోంట్ వాంట్ ఎనీ క్రిమేషన్ ఆర్ ఎనీథింగ్ అండి. ఐ హ్యావ్ డొనేటెడ్ ఇయర్ నేను రెన్యువల్ చేస్తూనే ఉన్నాను ఉస్మానియా యూనివర్సిటీ. అద్దంకిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అద్దంకి ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, కొత్త ఇన్స్టిట్యూషన్లు ఎందుకు తీసుకురాలేదని రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్కు వైసీపీ నాయకులు వినతిపత్రం అందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు అద్దంకిలో మన ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ అన్న కొన్ని కారణాల వల్ల అమెరికా వెళ్ళారు కాబట్టి ఈ రోజున నేను అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారు మాధవరావు గారు ఈరోజు ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు ఇక్కడ పద్ధతులు చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిపిస్తోంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అయిపోతుందట. ఏమనుకుంటున్నారో అసలు నాకు అర్థం కాదు. ఒక వినతి పత్రం సబ్మిట్ చేయడానికి వస్తే నా కొడుకల్లారా అంటూ గౌరవ పోస్ట్లో ఉన్నటువంటి ఒక సిఐ గారు మాట్లాడొచ్చా? అలా మాట్లాడొచ్చా? అందరూ మనుషులే కదా. ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఈ రోజున మీకు నడుస్తోంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారా? కేసులు పెడతా ఉన్నారు, పక్కన గొంతెత్తే కేసులు పెడతా ఉన్నారు. అయినా సరే ఎక్కడ బెదరకుండా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ రోజు ఎదురొట్టి పోరాడుతున్నారు. అయినా మీకు అంత చులకనగా ఉందా? మేమంటే మనుషులకు కనిపించట్లేదు మా కార్యకర్తలు ఎవరు మీకు? కొండపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల కమిటీల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. కొండపి శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కొండపి, మర్రిపూడి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, పొన్నలూరు మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యవర్గంతో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీలు సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక మంచి సంస్కృతి తీసుకొచ్చిన మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తే అధినేత అనే ఒక గొప్ప నిదానంతో మండల, క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ పార్టీ అన్ని కమిటీలు ప్రమాణ స్వీకారోత్సవం ఒక పండగ వాతావరణంలో చేయమంటాం. అందులో భాగంగా ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలో నిర్వహించుకోవటం. ఇప్పుడు ప్రప్రథమంగా మన మండల పార్టీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక్క నిమిషం మీరు అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుకుంటా ఉన్నా. అందరూ చేతులు దాటి చెప్పండి. అను నేను అన్నప్పుడు మీ పేరు, మీ మండలం పదవి గురించి చెప్పండి. అను నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు
పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై వాహన చోదకులు తప్పనిసరిగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రాయుడు సుశీల అన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు ఒంగోలు రవాణా శాఖ కార్యాలయంలో వాహన చోదకులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పలువురు వాహన చోదకులకు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు రక్తపోటు, మధుమేహం, కన్ను, హృదయ సంబంధిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఆరోగ్యంగా ఉండటంతో పాటు ప్రతి వాహన చోదకుడు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించి ప్రకాశం జిల్లాను ప్రమాదాల రహితంగా మార్చేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని డిప్యూటీ కమిషనర్ సుశీల విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, జగదీష్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఉప రవాణా కమిషనర్ వారి కార్యాలయంలో మన డ్రైవర్లు ఈఏబీ బస్సులు కానీ సిసి బస్సులు వీరందరూ డ్రైవర్స్ అందరూ కూడా మెడికల్ టెస్టులు చేయించడం జరిగింది. అట్లానే కంటి టెస్టులు కూడా చేయించడం జరుగుతుంది. ఈసీజీలు కూడా స్టార్ట్ చేసాము. వీరందరూ కూడా మన స్కూల్ బస్సుల్లో పిల్లల్ని ఎక్కించుకొని జాగ్రత్తగా వెళ్ళుటకు, వీరికి ఏమైనా ఐసైట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రెమెడీస్ తీసుకోవడానికి కోసం అని చెప్పేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మన గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ గారి సలహా వారి యొక్క సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 200 మంది దాకా కూడా ఈఏబీ డ్రైవర్స్ మరియు సీసీ బస్సుల డ్రైవర్స్ రావడం జరిగింది. పేదల కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను సీఎం చంద్రబాబు కుట్రతో ప్రైవేటు పరం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణను నిరసిస్తూ దర్శిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో
తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిలపాలని నినాదాలు చేశారు. తదుపరి తహసీల్దార్కు వింతపత్రం అందించారు. పేదల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటును అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడితే అదే పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయితే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ విధానాన్ని ఎంచుకున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతామన్నారు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో పబ్లిక్ సొమ్ము మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారి బినామీల కోసం, వాళ్ళ మనుషుల కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నాయకుల కోసం అప్పలంగా పప్పు బెల్లాలకి 10 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆస్తి, ప్రజల ఆస్తిని గవర్నమెంట్ కావాలని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి పబ్లిక్ చేతిలో ఉండాల్సిన ప్రైవేట్ ఆస్తులు చేస్తున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రం మొత్తంతో పాటు దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సూచనలతో ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీపీపీ పేరుతో కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు. పేద విద్యార్థుల వైద్య విద్య కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఏమిటని చుండూరి రవిబాబు ప్రశ్నించారు. రాష్ట్ర సంపదను చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారు అని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఆళ్ల రవీంద్రారెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీ విధానాన్ని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని మీరు కాలేజీ ప్రభుత్వ ఆస్తులు అమ్మ చూపుతున్నారో లీజుల పేరిట పేదల పిల్లల ఆశలను అడియాశలు చేస్తా, మధ్యతరగతి వర్గం పిల్లల భవిష్యత్తుని కాలరాస్తా, మీ అనునాయుల్ని లీజుల పేరు పెట్టి రేపు కోట్లాది రూపాయలు అక్కడ మెడికల్ సీట్లు అమ్ముకొని దండుకోవాలనే మీ దురాలోచన తప్పని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోట్లాది మంది ఇవాళ రాష్ట్రంలో భాగస్వాములై మాకు సంతకాలు పెడతా ఉన్నారు. గవర్నర్కి ఇచ్చే రిప్రజెంటేషన్లో ఏ నియోజకవర్గంలో లక్షల సంఖ్యలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ప్రజా పోరాటంగా ఇవాళ మేము రోడ్లు ఎక్కితే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇవ్వడానికే మేము వచ్చింది. దానికి ర్యాలీగా జనం మమ్మల్ని అనుసరిస్తారనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యాన్ని ఓర్చుకోలేక ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టి పోలీసులు నిలబెడితే ప్రజలు భయభ్రాంతులు పక్కకు పోతారని మా పార్టీ శ్రేణులను కూడా అడుగడుగున 3 దఫాలుగా ఆపి ఇల్లు ప్రజల కంటికి ప్రజా వ్యతిరేకత కనపడనీయకుండా చేసుకోవడం కోసం ఇది దిగజారుడుతనంగా ప్రవర్తిస్తున్నారు. ఎనీహౌ
మీది తప్పని తెలిస్తే ప్రజలకు క్షమాపణ చెప్పి పీపీ విధానాన్ని రద్దు చేసుకోండి. మీరు ప్రభుత్వానికి ట్రస్టీగా ఉంటాను, ముఖ్యమంత్రి అంటే ట్రస్టీ అని చెప్పుకునే ముందుకు వచ్చిన వాళ్ళు మీరు ఇవాళ కంచె చేనమేసిన విధంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మజూపుతున్నారు. ప్రైవేటీకరణ చేయటం వల్ల ముఖ్యంగా ఇబ్బంది పడేది ఎవరంటే పేద బడుగు బలహీన వర్గాలు. ఎందుకంటే పేదలు ఉచితంగా వైద్యం అందే పరిస్థితి ఇంక ఉండదు. ఎందుకంటే ఈ 17 మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో అవి కానీ ప్రైవేటీకరణ చేస్తే కార్పొరేట్ హాస్పిటల్లాగా తయారవుతాయి. పేదలు వైద్యానికి ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఫీజులు కూడా మెడికల్ కాలేజ్ సీట్ల కోసం ఇప్పుడు లక్షల్లో అయిపోతుంది, అదే కోట్లలోకి వెళ్ళిపోద్ది. అవన్నీ కూడా ముఖ్యంగా ప్రతిభావంతులైన పేదలకు అందుబాటులో ఉండదు. దీన్ని అర్థం చేసుకొని ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పీపీపీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. వాడి దగ్గరే కూలోడుగా ఉండేటట్టు పేదోడుగానే ఉండేటట్టు చేసేటువంటి దుర్మార్గమైన ఆలోచనకు తెరలేపారు. కాబట్టి తొందరగా ఈ ప్రజానీకం మేల్కొని ప్రజా సంఘాలు కానీ అన్ని పార్టీలు కానీ మేల్కొని ఈ ప్రభుత్వం చేసేది తప్పుగా ఖండిస్తే మాత్రం ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ముఖ్యంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులు ఉచ్చులో పడి ఆయన త్రోవలో మీరు ఇంకా కొంతకాలం నడిచే పనికైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలని నాశనం చేసేటువంటి వాళ్ళలో మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు మీరు అవుతారు. సహృదయంతో ఆలోచించి జరిగేటువంటి నష్టాన్ని లాభాన్ని ప్రజల మేలుని కీడుని గ్రహించి ప్రజల తరపున నిలబడి నీది ఒక పార్టీ, నువ్వు ఒక రాజకీయ నాయకుడు నిరూపించుకోవాలని ఆయన కూడా సూచిస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరి సొంత ఇంటికల్లా సాకారం చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. ఒంగోలులో గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్ల గృహ ప్రవేశం శంకుస్థాపనలు. వెలుగొండ ప్రాజెక్టు పనుల జాప్యంపై అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. వారం వ్యవధిలోనే రెండవసారి వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారన్న మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. కొండపి నియోజకవర్గం టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం. డి న్యూస్లో నేటి మాట. ఆరోగ్యాన్ని వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చెల్లించే మూల్యం విలువైన ప్రాణం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.